కార్న్ కాజు సబ్జీ. ఓకే, కార్న్ కాజు సబ్జీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కార్న్ కాజు సబ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జీడిపప్పు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, తరిగిన టమాటో 1, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్, సో ఉల్లిపాయలు వేసుకో, ఆనియన్, సో నీకు ఇంట్రెస్టా ఫుడ్? అవునండి, బాగా ఇంట్రెస్టా? నాన్ వెజ్జా? నాన్ వెజ్ అండ్ బాగా ఇంట్రెస్ట్. సో నువ్వు ఫస్ట్ నేర్చుకోవడం అటుపైకి ఎక్కువ మొగ్గు చూపిస్తుంటావా? ఎక్కువ అదే నేర్పారు మా దాంట్లో. ఫస్ట్ వెజిటేరియన్, అవునా? లాస్ట్లో నాన్ వెజ్. ఓకే, సో చాలా యాంగ్జైటీగా ఉన్నావు అనమాట. మొత్తం నేర్చేసుకుని నువ్వే చేసుకొని ఫస్ట్ టేస్ట్ చూసేసేయాలి, అంతేనా? అంతే. టమాటో ఫుల్. సో కార్న్ అది ఏమన్నా చేసావా, లేకపోతే ఓన్లీ డైరెక్ట్ కార్న్ తీసేసుకున్నావా? ఐ మీన్ బాయిల్ చేయడం కానీ ఇంకేమైనా? బాయిల్డ్ కార్న్ అండి ఇది. బాయిల్డ్ కార్న్. సో అందులో ఇంకేం యాడ్ చేయలేదు? ఇంకేం యాడ్ చేయలేదు. దేంతో తింటే బాగుంటుంది ఇది? ఇది మీకు రోటీలో బాగుంటుంది. రోటీలో తింటే చాలా బాగుంటుంది. సాల్ట్. నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నీ హోటల్ మేనేజ్మెంట్లోకి వచ్చారా? లేదు. లేరా? అక్కడి నుంచి ఎవరు రాలేదేటు? లేదు. సో ఇక్కడ మళ్ళీ కొత్త సర్కిల్. పసుపు వేసారు. పసుపు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర పౌడర్. సో అక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. అంతా కొత్త. బట్ ఆడవాళ్ళకి తొందరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు కదా, ఎందుకంటే మీటింగ్లు ఎక్కువ పెట్టుకుంటాం కదా. కదా. ఇంకా ఏంటంటే మా క్లాస్లో లేడీస్ చాలా తక్కువ. సో అయ్యో, ఇప్పుడు లేడీస్ కన్నా బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్. అవునా? సో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారనమాట అయితే ఇప్పుడు. ఫ్రెండ్స్, అయ్యో ఫ్రెండ్సే బాయ్ కదా మరి వాళ్ళు. సో బాయ్ ఫ్రెండ్స్ లేదు, తప్పుగా అనుకుంటారు. అలా అని కాదు, జనరల్గా చాలా మంది అలాగే అనుకుంటుంటారు. బాయ్ ఫ్రెండ్స్ అంటే వేరే, లవర్స్ అంటే తప్పు కదా. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంతే. సో అలా ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుంటాం. సో మనం ఇప్పటివరకు నేర్చుకున్న డిషెస్లో ఏదైనా అమ్మ నాన్నకి చేసి చూపించావా? ట్రై చేసి తినిపిస్తూ ఉంటాను. ఫస్ట్ అమ్మ మీద ప్రయోగాలు చేస్తుంటాను. అమ్మ మీద ప్రయోగాలు చేస్తుంటావా? డాడీ తినడు, దగ్గర తొందర రాడు. భయం నీ వంటకి? అలా అని కాదు, అంతే. డాడీ ఇంట్లో ఫస్ట్ టేస్ట్ చేయడు ఎప్పుడు. మేము బలవ్వాలి, తర్వాత డాడీ బలవుతాడు. ఎలా ఉందంటే నేను అద్భుతంగా వండుతాను, సో అమ్మకి పెట్టి అమ్మ ఆహా అంటదంటే బాగుంది. అలా ఏం లేదు. విధానం ఎలా ఉందంటే నాన్న బలవ్వకూడదు, ఫస్ట్ మేము బలవ్వాలి, అమ్మ బలవ్వాలి, ఆ తర్వాత నాన్న బలవ్వాలంటే నీ వంటకి బలైపోతారు అందరూ. అలా ఏం లేదు. అంటే మమ్మీ నెగిటివ్ కామెంట్స్ ఇవ్వరు అనమాట. డాడీ ఫుల్ నెగిటివ్ గానే ఇస్తాడు. ఇలా ఇది ఉంది, ఇది ఇట్లా, ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది అని అంటాడు. అంటే అలా నాకు ఇష్టం ఉండదు అవన్నీ. నేను తిట్టేస్తాను అనమాట. మీకు నచ్చదు, నేను చెయ్యను, అది ఇది అంట. సో డాడీకి భయం నేను ఎక్కడి పని చేయను అని. అమ్మ అయితే అలా బట్ మనకి అలా నాన్నగారు అనడం వల్ల సో నాన్నకి నచ్చేటట్టుగా ఎప్పుడైనా నాన్న సభాష్ నువ్వు ఎంత బాగా చేసావు, అమ్మ కంటే నువ్వు బాగా చేసావు అనాలి అన్న ప్రయత్నం అయితే చేస్తాం కదా. చేస్తాను. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లోని తండ్రి అంత హార్ష్గా ఉన్నారు, అలా చెప్తున్నారు అంటే మేబీ మన మంచి కోసం అయి ఉండొచ్చు, మనం ఇంకా ఎదగాలి అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. మనల్ని ఒకవేళ పొగడేస్తూ ఉన్నారనుకో, నాన్నకి ఏం చేసినా నేను నచ్చుతుంది కూతురు కాబట్టి అనుకుంటాం కదా. నెగిటివ్ అంటే అట్లా కాదు, నువ్వు హోటల్లో పని చేస్తావు నీకు అన్ని వచ్చేస్తాయి అలా అనేస్తారు అనమాట. అట్లా నెగిటివ్ అంటే అట్లా ఏం కాదు. సరే నువ్వేగా చేసావు, మేము చేస్తే గొప్ప, మేమేం హోటల్ మేనేజ్మెంట్ అని హోటల్స్ లో చేయలేదు కదా, సో ఓకే మేము చేస్తే గొప్ప, నువ్వు చేస్తే లైట్ అని అంటారు. అమ్మ అలా అది కూడా అనమాట. ఓకే, సో అలా కాదు నాన్నగారు, మీరు అమ్మాయి ఏం చేసినా కూడా అలా నెగిటివ్గా కాకుండా ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది ఇలా ప్రయత్నించని చెప్పారనుకోండి, చూడండి అమ్మాయి కూడా ఫీల్ అవ్వకుండా అమ్మాయి మా నాన్నగారు నా కోసం ఇలా చెప్పారని ఫీల్ అవుతుంది. ఈసారి నుంచి అలా ట్రై చేయండి నాన్నగారు. సో నెక్స్ట్ ఏమి వేయాలి? నెక్స్ట్ ఇంకా కార్న్ వేసేయాలండి. కార్న్, దాని తర్వాత ఇక్కడ ఏంటి? గుమ్మడి గింజలు. అవునండి, గుమ్మడికాయ గింజలు, కాజు. గుమ్మడికాయ గింజలు నాకు అచ్చంగా ఇంకేం లేవు. కాజు, గుమ్మడికాయ గింజలు ఇది లాస్ట్ లో పేస్ట్ వేస్తావా? ఓకే, నేను పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇవి పేస్ట్ చేస్తావా? చేసేసి
సో డ్రైగా కాదా, వెట్గానే ఉండాలా? పేస్ట్ చేసేస్తాను పౌడర్ కాదు. రెడీ. పేస్ట్ గుమ్మడి గింజలు కదా అది, జీడిపప్పు గుమ్మడి గింజలు పేస్ట్. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత కార్న్ వేసేస్తాను. ఓకే, సో లిడ్ క్లోజ్ చేద్దామా? వాటర్ అంతా ఇంకిపోయింది, కుక్ అయిపోయింది బాగా. ఇప్పుడు కార్న్ వేసేద్దామండి. బాయిల్ చేసిన కార్న్. బాయిల్ చేసిన కార్న్. సో నెక్స్ట్ ఏం వేస్తావు? కొంచెం క్రీమ్. మళ్ళీ కలుపుతావు, మళ్ళీ ఇలా అంటావు, మళ్ళీ దాని మీద పెట్టే. కస్తూరి మేతియా? ఎస్, కస్తూరి మేతి. ఇంకేముంది, జస్ట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కస్తూరి మేతితో ఫినిషింగ్ టచ్ ఇచ్చావా? లేదు, కార్న్ కూడా వేస్తావా? ఓకే. దీనిపైన మీ నాన్నగారికి ఇంత డెకరేషన్తో చూపించి ఉండు, అందుకే అంటారా? కార్న్ కాజు సబ్జీ రెడీ. థ్యాంక్ యూ. కార్న్ కాజు సబ్జీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కార్న్ కాజు సబ్జీ తయారీ విధానం. ముందుగా జీడిపప్పు గుమ్మడి గింజలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ కాజు సబ్జీ రెడీ.